రాజకీయంగా కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి ఉత్తరకాశీ వరద బాధితుల్ని ఆదుకోవాలంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని డెహ్రాడూన్ పునరావాస కేంద్రాలకు చేరుకున్న బాధితుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు పరామర్శించారు. డెహ్రాడూన్లో వరద బాధితులకు వైఎస్సార్సీపీ వైద్య విభాగం అందిస్తున్న వైద్య సేవల్ని ఆ పార్టీ అగ్రనేతలు పరిశీలించి బాధితుల్ని పరామర్శించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మైసూరారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ రోజంతా కూడా దెహ్రాదూన్ లో జరుగుతున్న కార్యక్రమాలు, తెలుగు వారు ఎక్కడెక్కడైతే హాస్పిటల్లో ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, అంతేకాకుండా మిస్సింగ్ పర్సన్స్ కొన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడ పోలీసు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్స్ కూడా దర్శించి తెలుసుకున్నారు అసలు ఎలా ఉన్నారు తెలుగు వారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళు చేస్తున్న చర్యలేంటి. కలెక్టర్ గారిని కూడా కలిసారు. ఇప్పుడు అతను ఏమేమి మాట్లాడాలో ఈ అధికారులతో మనం అతన్ని అడిగే తెలుసుకున్నాం. చెప్పండి సార్, వాళ్ళు ఏమేమి మీకు తెలియజేశారు మన తెలుగు వారి గురించి? ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ తరఫున వైద్య సహాయ బృందం గత వారం రోజులుగా కృషి చేస్తున్నారు. వారు మంచి సేవలే అందించారు. ప్రభుత్వం అయితే ఒక 5-6 రోజులు మాత్రం ఆలస్యంగా స్పందించడం చాలా దురదృష్టకరము. అది ప్రభుత్వ వైఫల్యమే అనాలా. ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ముందే ఊహించి కడు జాగ్రత్తలు తీసుకుని వారిని బాధితులను ఆదుకునే దానికి సహాయ చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేసి ఉండాలా. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విచారించిన తర్వాత సంఘటనలన్నీ చూసినాక ఇక్కడ ఏదో పోటీ మనస్తత్వంతో పనిచేస్తున్నట్టు పోటీగా ఉండడం అనేది, మేము పోటీకి అయితే రాలేదు, కానీ ఇక్కడున్న వైద్య బృందం ఇప్పటికే మన తెలుగు ప్రజానీకానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయేమో కనుగొని కావలసిన అవసరాలు తీర్చడానికి మేము వచ్చాం. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్న వాటిని బట్టి, విషయాలను బట్టి చూసినప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనలు కొంచెం తెలుగువారం ఎవరైనా సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయి. ఇది అంత మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి ఎవరమైనా కృషి చేయడం, బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత. ముఖ్యంగా మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఘోర వైఫల్యం జరిగింది. వారికి కనీస బాధ్యత, ఇక్కడ ఢిల్లీ వచ్చి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం ఇక్కడ ఇన్ని వేల మంది మన తెలుగు ప్రజలు బాధల్లో ఉంటే కనీసం వారిని మరి వారి యొక్క బాగోగులు చూడకపోవటం చాలా చాలా దురదృష్టం. మన రాష్ట్రం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులందరినీ కూడా ఆపదలో చిక్కుకున్న వారిని అందరినీ రక్షించడానికి ప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోలేదని, ఇతర పొలిటికల్ పార్టీస్ కూడా వారికి అండగా ఉండడంలో పూర్తిగా విఫలమయ్యారని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు భావిస్తున్నారు.